హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అక్షయస్ వ్లాగ్స్. సో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసారు కదా. ఇప్పుడు రిక్వైర్మెంట్ వచ్చేసి తెలుగు మాట్లాడే వాళ్ళు కావాలి అండ్ బేసిక్ ఇంగ్లీష్ వస్తే సరిపోతుందన్నమాట. సో ఫస్ట్ అసలు జాబ్ ఏంటి, జాబ్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, ఎన్ని రౌండ్స్ ఉంటాయి అని చెప్పేసి చెప్తాను. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మంచి ఆపర్చునిటీ ఎవరు మిస్ అవ్వద్దు. డైరెక్ట్ మీరే వెళ్ళి వాకిన్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి అనమాట. టిల్ ఫ్రైడే మీరే వెళ్ళి డైరెక్ట్గా అటెండ్ అవ్వచ్చు. సో ఫస్ట్ రోల్ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ అనమాట. అండ్ కంపెనీ వచ్చేసి టెలి పర్ఫార్మెన్స్. శాలరీ 17,000 CTC అనమాట. ఈఎస్ఐ పిఎఫ్ కట్టింగ్స్ ఉంటాయి. జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ కూకట్పల్లి అనమాట. సో మీకు అడ్రస్ కూడా లాస్ట్లో నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ మినిమం ఇంటర్ కంప్లీట్ చేస్తే సరిపోతుంది. అండ్ మీకు ఆల్రెడీ లాంగ్వేజ్ చెప్పాను కదా, తెలుగు రావాలి అండ్ బేసిక్ ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది. ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ ఇద్దరికి ఉన్నాయి ఓపెనింగ్స్. ఫ్రెషర్స్ అంటే మినిమం ఇంటర్ కంప్లీట్ చేస్తుంటే సరిపోతుంది. అండ్ ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళు ఎనీ బీపీఓ కంపెనీ, ఇంతకుముందు ఎక్కడైనా బీపీఓ కంపెనీ కానీ లేకపోతే కస్టమర్ సర్వీస్ డొమైన్లో ఏమైనా వర్క్ చేస్తుంటే అలాంటి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. అలాంటి ఎక్స్పీరియన్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. మీరు ఇంకా వేరే అనదర్ డొమైన్స్లో వర్క్ చేస్తే అవి కన్సిడర్ చేయరు అనమాట. ఓన్లీ కస్టమర్ సపోర్ట్లోనే ఉండాలి. క్లయింట్ వచ్చేసి ఫ్లిప్కార్ట్. మనకి ఫ్లిప్కార్ట్ గురించి అందరికీ తెలిసిందే. ఫ్లిప్కార్ట్ ఏంటంటే ఏదైనా మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే డెలివరీ చేస్తూ ఉంటుంది కదా. సో మన వర్క్ ఏముంటుంది అంటే మ్యాక్సిమం కస్టమర్స్ మనమే అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉంటాం కదా, మన డెలివరీ స్టేటస్ ఏంటి, ఇంకా రాలేదు, లేకపోతే మేము అడ్రస్ చేంజ్ చేసుకోవాలి, ఎక్స్చేంజ్ చేయాలి, రిటర్న్ చేయాలి, సో మాకు ఇది ఇష్యూ ఉంది, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి, ఏమైనా క్వైరీస్ ఉన్నా మనం కాంటాక్ట్ అవుతూ ఉంటాం కదా కస్టమర్ని. సో అదే అనమాట. మనం ఇక్కడ మనకి కస్టమర్ సపోర్ట్ అంటే మనం కూడా అదే చేస్తాము. మనకు కాల్స్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళకి మనం ఆన్లైన్లో చెక్ చేసి వాళ్ళ స్టేటస్ ఏంటి, ఏంటి ప్రాబ్లం అనేది వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తూ ఉండాలన్నమాట. మనకు అంతా ట్రైనింగ్ ఇస్తారు. మనకి ఏం తెలియాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ దే విల్ గివ్ ట్రైనింగ్ అనమాట. మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. అండ్ మనకి ఓన్లీ తెలుగు మాత్రమే, మ్యాక్సిమం తెలుగులోనే ఉంటుంది కాబట్టి ఎటువంటి టెన్షన్ లేదనమాట. అండ్ జాబ్ టైప్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ ఆఫీసు, వర్క్ ఫ్రమ్ హోమ్ రెండు ఉన్నాయి. మీరు ఎలా అయినా చేయొచ్చు అనమాట. ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. రొటేషనల్ వీక్ ఆఫ్ ఉంటుందన్నమాట. జనరల్ షిఫ్ట్స్ అయితే కాదు, రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. అండ్ వీక్ ఆఫ్ కూడా ఫిక్స్ ఏం కాదు, అది కూడా రొటేట్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ వీక్ మండే వస్తే నెక్స్ట్ వీక్ ట్యూస్డే రావచ్చు. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు ఓన్ ల్యాప్టాప్ ఉండాలి. ఆ ల్యాప్టాప్కి కూడా మినిమం i5 ప్రాసెసర్ ఉండాలన్నమాట. అండ్ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి. మినిమం 8GB ర్యామ్ ఉండాలి. అండ్ ఆ సిస్టమ్కి వెబ్ క్యామ్ ఉండాలి. అండ్ మీకు మినిమం 30 Mbps ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఉండాలన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఉంటేనే మీరు ఎలిజిబుల్ అవుతారు ఈ జాబ్కి. నెక్స్ట్ అడ్రస్ వచ్చేసి క్లియర్గా మెన్షన్ చేశాను. కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ. బ్రాండ్ ఫ్యాక్టరీ అంటే ఈజీగా అర్థమైపోతుంది. ఆ బ్రాండ్ ఫ్యాక్టరీ బ్యాక్ సైడ్ టెలి పర్ఫార్మెన్స్ ఆఫీస్ అనమాట. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది, ఎలిజిబుల్ అని అనుకుంటారో అసలు మిస్ అవ్వద్దు. అక్కడ స్క్రీన్ మీద HR వినయ్ నెంబర్ ఇస్తున్నాను. ఆయనతో ఫస్ట్ కాల్ చేసి మాట్లాడండి. ఈరోజు థర్స్డే, రేపు టుమారో 18th, 19th ఇంటర్వ్యూస్ అవుతున్నాయి. వెళ్ళి డైరెక్ట్గా మీరే అటెండ్ అవ్వండి. సో ఫస్ట్ 2 రౌండ్స్ అయితే డైరెక్ట్గా అటెండ్ అవ్వాలి. నెక్స్ట్ 2 రౌండ్స్ వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు. ఒకవేళ మీరు క్వాలిఫై అయితే వాళ్ళు ఫర్దర్గా ఇన్ఫామ్ చేస్తారనమాట. డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.